మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఎట్టకేలకు కేసుల నుంచి రిలీఫ్ దొరికింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అంబటి జైల్లోనే ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ వేస్తూ వచ్చారు పోలీసులు. 2023లో సంక్రాంతి సంబరాల్లో లాటరీ నిర్వహించి కోట్లు వసూలు చేసిన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అంబటి విడుదలయ్యారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ వేస్తూ వచ్చారు పోలీసులు. 2023లో సంక్రాంతి సంబరాల్లో లాటరీ నిర్వహించిన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అంబటి జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లో తన ఇంటిపై దాడి జరిగిందని అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారన్నారు. అంతా లోకేష్ మానిటర్ చేస్తుంటే హోంమంత్రి చేతిలో ఏముంటుందని అంబటి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తన పోరాటం ఆగదని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్లారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. అంతా లోకేష్ మానిటర్ చేస్తుంటే హోంమంత్రి చేతిలో ఏముంటుందని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆమె చెబితే ఓ కానిస్టేబుల్ కూడా వినే పరిస్థితి లేదన్నారు. హోంమంత్రి చేతిలో ఉంది గాడి గుడ్డు మైక్ తప్ప. ఆమె మైక్ హోంమంత్రి. అంతా లోకేష్ చంద్రబాబే కదా మానిటర్ చేసేది. ఆమె ఏం చేస్తుంది పాపం, అనిత ఏం చేస్తుంది? ఐ నో దట్. లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు చెప్పరు, నేను చెప్తున్నా. ఆమె చేతులు ఏముంది? ఒక కానిస్టేబుల్ ఆమె చెప్తే వింటాడా? తన ఇంటిపై దాడి చేశారన్నారు అంబటి. తనను హింసించారని, కార్లను ధ్వంసం చేశారన్నారు. ఇల్లు తగలబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చివరికి ధర్మమే గెలుస్తుందన్నారు అంబటి.